స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం, అయ్యప్ప శరణం. స్వామి శరణం. నేను 2003లో మాలాధారణ కార్యక్రమం చేయడం జరిగింది. మా గురుస్వామి గారితో ఈ సంవత్సరంతో 18 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నాను. అంతా మా గురుస్వామి ఆశీస్సులు, అయ్యప్ప స్వామి ఆశీస్సులతో నిజంగా 18 సంవత్సరాల ఆ శబరిమల అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుని వస్తున్నానంటే మా కన్న తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం. అలాగే మా గురుస్వామి మమ్మల్ని అందరినీ కూడా ప్రతి సంవత్సరం 50 మంది 60 మంది స్వాములకి తీసుకుని వెళ్ళి ఆ అయ్యప్ప దర్శనం చేసుకొని ఏ కష్టం లేకుండా చక్కగా ఇక్కడి నుంచి బయలుదేరిన కాడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చిన వరకు భోజనాలు కానీ టిఫిన్లు కానివ్వండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన ఎంతో చక్కగా, ఎందుకంటే 4 సంవత్సరాలు అయితే పండు ముసలి తీసుకెళ్ళాం, 70 సంవత్సరాల ముసలి తీసుకెళ్ళాం, భార్యాభర్తలు ఇద్దరు తీసుకెళ్తే వాటి నడవలేని పరిస్థితి అనుకున్నాం. అటువంటిది 5 కొండలు కూడా ఎంతో చక్కగా ఆ అయ్యప్పని దర్శనం చేసుకొని కింద దిగి, స్వామి మీ దయ వల్ల నిజంగా అయ్యప్పని దర్శనం చేసుకుని వచ్చాం, మీ అందరి సహకారాలతో మేము వెళ్ళొచ్చాం అని చెప్పి వాళ్ళు ఎంతో గొప్పగా ఫీల్ అయ్యారు. ఈయన మా శంకర గురుస్వామి అండి. ఈయన నిజంగా మా అందరికి ఇవాళ 60 మంది స్వాములకి కూడా దగ్గరుండి దారి చూపెట్టే స్వామి మా స్వామి. ఈయన నిజంగా ఈయన చెప్పాడు అంటే అయ్యప్ప చెప్పినట్టే మాకు అర్థం. ఎందుకంటే ఈయన మాట పలికితే అయ్యప్ప నిజంగా ఇంత పలికిచ్చేస్తాడు. స్వామి ఈరోజు వర్షం రాదు అంటే రాదు, ఈ రోజు ఎండే ఉంటుందండి ఎండే ఉంటుంది, ఖచ్చితంగా జరుగుతుంది స్వామి. మేము డైరెక్ట్ గా పూజల్లో చూసాము. నిజంగా అయ్యప్ప స్వామి ఈయన 29 సార్లు మాలాధారణ చేశారు, 29 సార్లు వేశారు. అలాగే 4-5 సార్లు మళ్ళీ విడిగా మామూలుగా శబరిమల వెళ్ళి రావడం కూడా జరిగింది. మాలేయకుండా 4-5 సార్లు వెళ్ళి వచ్చారు, మాల వేసుకొని 29 సార్లు వెళ్ళారు. ఇప్పటికి నాకు తెలిసి దాదాపు 36 సార్లు 37 సార్లు అయిపోయింది స్వామి ఆల్రెడీ. స్వామి సర్వేప నిజంగా భగవంతుడు అయ్యప్ప స్వామి హరిహరపుత్రుడు భూతనాథుడు కూడా మా గురుస్వామి సంత మా సంత మా అందరి సంత ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వామి శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి పీఠం, మా శంకర గురుస్వామి, మా వెంకటేశ్వర స్వామి, అలాగే మాకు ఆదినారాయణ స్వామి. మా గురుస్వామి గారు 29వ సంవత్సరం, అలాగే మా ఆదినారాయణ స్వామి 19వ సంవత్సరం, ఈ స్వామి 18వ సంవత్సరం. నేను 2011లో అసలు మాలేస్తానని అనుకోలేదు. అలా ఏదో అలా క్షణంగా వేసాను. అసలు అయ్యప్ప నిదర్శనం ఎంత నిదర్శనం అంటే, ఆ రోజు వరకు కూడా మా గురుస్వామి గారికి కానీ ఇతను కానీ హాస్పిటల్ గుమ్మం అంటే ఇప్పుడు తెలియదు. వీళ్ళకి మాల్లో ఉండగా నేను మాలేసిన 10-15 రోజుల్లో మా అబ్బాయికి బాగోపోవడం, మా అబ్బాయిని తీసుకొని నేను విశాఖపట్నం హాస్పిటల్కి వెళ్ళడం. అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో వారం రోజుల నుంచి ఎంత నరక యాతన పెట్టారంటే నరక యాతన పెట్టారు. అప్పుడు మా స్వామి వెంకటేశ్వర స్వామి గురుస్వామి గారు వచ్చి హాస్పిటల్కి వచ్చి నాకు ధైర్యం చెప్పి మాకు పీఠంలో ఉన్న స్వాములందరితో కూడా, స్వామి ఆ స్వామి వాళ్ళ అబ్బాయికి బాగోలేదు, మణికంటే బాగోలేదు, మీరందరూ కూడా ఇప్పుడు చేసే పూజలో మీ ప్రతి ఒక్కరు ఏది ఉన్నా కూడా మీ మనసులో అన్ని వదిలేసి ఆ మణికంఠ కోసం మీరు అందరూ కూడా భక్తితో చేయండి అని చెప్పి ఆ చేయడం, ఆ మరుస రోజు శరణ కోసం చెప్పించడం, ఆ ఉదయాన్నే ఇక్కడ తీసుకెళ్లిన విభూతి పెట్టిన తర్వాత వారం రోజుల నుంచి తినలేని మా మణికంఠ ఆ రోజు నుంచి ఫుడ్ తినడం కానీ హాస్పిటల్లో 2 రోజులు కోలుకోవడం జరిగింది. అసలు అయ్యప్పకి నేను అసలు జీవితం నిలబడి ఉంటాను. ఆ 2011 నుంచి కూడా ఈ రోజు వరకు అయ్యప్ప మాల కంటిన్యూగా చేస్తున్నాను. అయ్యప్ప చాలా నిదర్శనం. స్వామియే శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర పీఠం నుంచి మాట్లాడుతున్నామండి. స్వామి శరణమయ్యప్ప. ఈ రోజుకి 18వ సంవత్సరం పూర్తి చేసుకున్నారు మా వెంకటేశ్వర గురుస్వామి గారు, బుడో గురుస్వామి, నారికల్లి స్వామి అని చెప్పి పిలుస్తారు. స్వామి శరణమయ్యప్ప. ఈ 18 సంవత్సరాలు ఆయన ప్రయాణం చేశారంటే, అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారంటే కారణం ఏంటంటే మా శంకర గురుస్వామి గారు. నిజంగా శంకర గురుస్వామి గారితో ప్రయాణం చాలా చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం 10 మంది వేస్తే నెక్స్ట్ సంవత్సరం 20 మంది అవుతారు, అలా డబల్ అవుతున్నారు. నేటికి ఈ రోజు మేము 53 మంది వేసామండి. ఈ సంవత్సరము 2025 సంవత్సరంలోనే 53 మందితో ఆ స్వామి ఒక్క స్వామి ప్రయాణం చేస్తారంటే ఆ సమస్య కాదు. అలాగే మా చిన్న గురుస్వామి గారు చెప్పినట్టే ఆ స్వామి నోటితో ఏది పలికితే అది మాకు జరుగుతుంది. అది పలికించేది ఆ అయ్యప్ప స్వామి పలికిస్తారు. కానీ ఈ స్వామి మాకు ఆ నిజస్వరూపం జరిగేది. నిజంగా చెప్పాలంటే ఆ స్వామితో మేము ప్రయాణం చేయడం చాలా మంచిది. నేను 7 సంవత్సరాలు, నాది ఏడవ పడినది. 4 సంవత్సరాల నుంచి స్వామితో ప్రయాణం చేస్తున్నాను. నిజంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఆ శంకర గురు స్వామి గారు మాకు దొరకడం అనేది మా అదృష్టం. స్వామి శరణం. నేను మొదటిసారి మాలేసినప్పుడు నేను ఒక్కడనే స్వామి, నేను ఒక్కడనే కూడా ఒక బస్సులో వెళ్ళి ఒంటరిగా ఫీల్ అయ్యి వెళ్ళొచ్చాను. 2వ సంవత్సరం నుంచి ఈ స్వామి అయ్యప్ప స్వామి నాకు 40 మంది 50 మందిని కంటిన్యూ నాతో పంపించే ఇది తీసుకొచ్చారు. ఆ స్వామికి కృతజ్ఞుడినై ఉంటాను. అలాగే శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప దేశం అనే పీఠం పేరు పెట్టి రాజీవ్ నగర్లో స్థాపించడం జరిగింది. ఆ పీఠం పెట్టిన దగ్గర నుంచి కూడా 30 నుంచి 50-60 మంది వరకు కంటిన్యూ శబరిమల యాత్ర నాతో వస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరూ మీకు వచ్చిన తర్వాత నాకు ఇలా జరిగింది, అలా జరిగింది, మంచి జరిగింది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ చెప్తుంటే నాకేదో దేవుడు చాలా కొండంత అండగా ఉన్నారు
అని చెప్పేసి ఆలోచనతో నేను ఉన్నాను. నేను చెప్తే స్వామి వీళ్ళందరూ నేను చెప్తే అన్నీ జరుగుతాయి అంటారు. అది నేను చెప్పేది కాదు. స్వామివారు నా చేత పలికిస్తారు అని నేను చెప్తాను అంతే తప్ప నాలో ఇది లేదు. స్వామి శరణం, అయ్యప్ప శరణం. స్వామి